మధ్యకాలంలో తరచూ ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా జాతీయ రహదారిపైన అయితే మాత్రం అసలు యాక్సిడెంట్లు కొదవలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రజలకి ఎటువంటి హెచ్చరికలు ఇస్తారు? ప్రజలకి ఎటువంటి సూచనలు ఇస్తారు? ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు వాహనదారులు ఏ విధంగా వాహనాన్ని నడుపుకొని వెళ్ళాలి? వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తారో అనే అంశం పైన అయితే మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డి మణికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒక ఫార్చునర్ కార్ కావచ్చు, అలాగే జాతీయ రహదారిపై మొన్న మంటల్లో చిక్కుపోయినటువంటి ఆ వ్యక్తి కూడా అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే తరచూ ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎటువంటి సూచనలు ఇస్తారు వాహనదారులకు ముఖ్యంగా? డిపార్ట్మెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ జాతీయ రహదారుల్లో కేవలం మానవ తప్పిదాలు మాత్రం వల్లనే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నట్టు మొన్న జరిగినటువంటి ఫార్చునర్ యాక్సిడెంట్ కూడా అదే రకంగా జరగటం జరిగింది. ఓవర్ స్పీడింగ్ వల్ల యాక్చువల్గా హైవేస్లో ప్రతి చోట కూడా ఈ సైన్ బోర్డ్స్ అవి కూడాను ఏర్పాటు చేయటము, రోడ్డు భద్రత దీని కూడా మనం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్ని ప్రికాషన్స్ మనం తీసుకున్నా కూడాను ఈ వాహనదారులు వాటిని పాటించకుండా ఇష్టారాజ్యంగా వెళ్ళటము, ఈ సీటు బెల్ట్ పెట్టుకోకుండా వెళ్ళటము, తర్వాత ఈ అనాథరైజ్డ్గా చిన్న వెహికల్స్ హైవేస్ మీదకి రావటము, ఇలాంటివన్నీ కూడాను కొన్ని ప్రధాన కారణాలుగా మా డిపార్ట్మెంట్ గుర్తించడం జరిగింది. అలాగే ఈ డిపార్ట్మెంట్ అంటే మీ ద్వారా నేను విజయనగరం జిల్లాలో ఉండేటువంటి వాహనదారులందరికీ తెలియజేస్తున్నాను. రోడ్డు భద్రత సంబంధించినటువంటి నిబంధనలను పాటించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా కఠినమైనటువంటి క్రమశిక్షణ చర్యలు డిపార్ట్మెంట్ పక్షాన తీసుకుంటాము. అలాగే ఈ విజయనగరం జిల్లాలో మేము అబ్జర్వ్ చేస్తున్నది అసలు హెల్మెట్లు లేకపోవటము, ఓవర్ స్పీడింగ్ వెళ్ళటము, దీన్ని స్పెషల్ డ్రైవ్ పెడతాము, దాని ద్వారా కూడాను రెగ్యులర్గా చెకింగ్లు చేయటము, ఇవన్నీ చేసినప్పటికి కూడాను వాహనదారులు ఈ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉండేటువంటి సూచనలు పాటిస్తే ఈ యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. ఈ మానవ తప్పిదాలని అది ఎవరో వచ్చి చెప్పేది కాదు, మనంతట మనమే తెలుసుకోవటము. అలాగే ఈ ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, అలాగే ఈ పేరెంట్స్ ఈ చిన్నపిల్లలకి ఇష్టారాజ్యంగా వెహికల్స్ ఇవ్వటము, మా అబ్జర్వేషన్ ఈ ఆటోల్లో ఓవర్లోడింగ్ ప్యాసింజర్స్ని ఎక్కించటము, వీటన్నిటి మీద కూడా మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. నేను ప్రజలందరికీ కూడాను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి సూచనల మేరకు మాత్రమే వెహికల్స్ నడపవలసి ఉంటుంది. లేని పక్షంలో డిపార్ట్మెంట్ చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మొన్న జరిగినటువంటి భోగాపురం జాతీయ రహదారి వద్ద అయితే జరిగినటువంటి ప్రమాదంలో ఫార్చునర్ కారు అంత స్పీడ్గా వెళ్ళిన కారణాలని చెప్తారా? లేదంటే అక్కడ ఏం జరిగింది? ఆ టైంకి వర్షం కూడా అయితే పడుతుంది, ఆ టైంలో అంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందంటారు? మేము డిపార్ట్మెంట్ పక్షాన కూడా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ టైంలో మా అబ్జర్వేషన్ అయితే ఇది కేవలం ఓవర్ స్పీడింగ్ వల్ల, ఒక పక్కన వర్షం పట్టడం వల్ల బహుశా అది బండి ట్విల్ట్ అయి ఉండొచ్చు. ఇంకా మిగతా ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే మేము ఇవ్వటం జరిగింది. ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు నేను మళ్ళీ మీకు పూర్తి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. ప్రాథమిక ఏంటంటే ప్రైమరీ దీని ప్రకారం అయితే ఓవర్ స్పీడింగ్ వల్లనే, మానవ తప్పిదం వల్లనే ఇది జరిగిందని మా అంచనా. అంటే ఒకవైపు నిన్న జరిగినటువంటి ఇంకో ప్రమాదం అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక వెహికల్ శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి వెహికల్ అయితే వెనక నుంచి వచ్చి ఢీకొట్టడంతో వెంటనే మంటలు అయితే ఒకసారిగా చెలరాయి. ఇంజిన్లో మంటలు ఎందుకు చెలరేగుతున్నాయి? ఆ ఇంజిన్కి సంబంధించిన ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? డ్రైవర్లకి ఏం సలహాలు సూచనలు ఇస్తారు? డ్రైవర్లు వీళ్ళందరూ కూడా అంటే ఈ హైవేస్ మీద వచ్చేవాళ్ళు దాదాపుగా 12 గంటలు 13 గంటల పాటు నడిపిస్తుంటారు. బహుశా మొన్న మీరు చెప్పిన ఇన్సిడెంట్ అది తెల్లవారుజామున జరిగినటువంటి ఇన్సిడెంట్. మరి అన్ని గంటలు కంటిన్యూస్గా వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల దాంట్లో ఏమన్నా హీట్ ఏమన్నా ప్రొడ్యూస్ అయిందా అన్నది టెక్నికల్ రిపోర్ట్ కోసం ఇంకా మనం వెయిట్ చేయాలి. బట్ అంతన్ని గంటలు కంటిన్యూస్గా చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ తెల్లవారుజామున ఎక్కడైనా వాళ్ళు ఆపుకొని ముందుకు వెళ్ళుంటే బాగుండేదేమో. బట్ రిపోర్ట్ వచ్చే వరకు మనం కూడా వెయిట్ చేయాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ.
చూసాం కదా. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రధానంగా చూసుకుంటే జాతీయ రహదారులపై ఈరోజు ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ప్రయాణికులకు కూడా ఈరోజు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రాణాలు కోల్పోతే మాత్రం మళ్ళీ ఆ ప్రాణాలు అయితే తీసుకురాలేని పరిస్థితి, ఆ కుటుంబ క్షోభకైతే మాత్రం గురవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈరోజు రవాణా భద్రత ఏవైతే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రికాషన్స్ కూడా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఈరోజు వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా వర్షాలు పడేటప్పుడు అయితే మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఆ సర్టెన్ స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి. స్పీడు దాటితే మాత్రం వెహికల్ కూడా మన కంట్రోల్లో ఉండదని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అయితే మాత్రం ఈరోజు ఆ డ్రైవర్లు కూడా ఒకటే చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంత దూరాన్ని ప్రయాణించేటప్పుడైతే బాడీ అయితే ఇంజిన్ బాడీ అయితే ఎక్కువగా హీట్ ఎక్కుతుందో, ఆ హీట్ ఎక్కితే కూడా అబ్జర్వ్ చేసుకొని అయితే ఈరోజు ఆ ప్రయాణం చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందువల్ల మంటలు కూడా చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలు కూడా తరచుగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే మాత్రం మనతో చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.